హాయ్ అందరికీ. మమ్మీ ఎటు పోతున్నావు? మంచిగా రెడీ అయినావు. ఇటు కృష్ణవేణి కూడా రెడీ అవుతున్నావుగా మంచిగానే. ఎటు వెళ్తారు? అమ్మ వాళ్ళ ఇంటికా? ఎవరెవరు? అందరూ ఫ్యామిలీ. నువ్వు, మమ్మీ, కన్నా. మరి నేను అచ్చుడే. మీరు వెళ్ళరా? మీరు ముగ్గురు పండి కదా. నడుచుకుంటా పోతే 2 రోజులకైనా చేరుతారు కదా. మమ్మీ నడుచుకుంటా పోతారా? అగో ఇది రెడీ ఉన్నది నడుచుకుంటా పోనీకి. అంతేనా ఫ్రెండ్స్? మేమైతే కృష్ణవేణి వాళ్ళ అమ్మ ఇంటికి వెళ్తున్నాం. చాలా రోజులకు, బాగానే రోజులు అయింది. మ్యాక్సిమం 2-3 నెలలు అవుతుందేమో. అవుతుందా అనుకుంటా, గుర్తులేదు. అన్ని రోజులకైతే నేను, కృష్ణవేణి, పాప, బాబు ఫ్యామిలీ అందరం వెళ్తున్నాం. ఇక రెడీ అయినలా? తొందరగా పెట్టి ఎల్లుండి. ఏయ్ లొల్లి. అయిందా? మమ్మీ వస్తుంది ఇక. రెడీయా? బాయ్ చెప్పు నానమ్మకి. ఇగో బాయ్ చెప్పు. కాళ్ళు మొక్కినావా? పో మొక్కు, పో కాళ్ళు మొక్కి రా. పో జోమాయి చేయిపో. కాళ్ళు మొక్కు, కాళ్ళు మొక్కు. మొక్కు మొక్కు మంచిగా అయిందా? అప్పుడే నాడు ఇక. రండి. మళ్ళీ వర్షం వస్తే మేము బండి పట్టుకొని పోతున్నాం. ఇక వర్షం వస్తే ఇక గోస అవుతుంది. ఆగు. మేము కాగస్ నగర్ నుండి వెళ్తాం. అంటే ఇప్పుడు ప్రజెంట్ మేమున్న ఊరైతే గాడ్జన్గాం గ్రామం, మండల్ వాంకిడి, డిస్టిక్ ఆసిఫాబాద్. ఇక ఇక్కడ మా గ్రామం నుండి అయితే మమ్మీ చుప్పుండు. మా గ్రామం నుండి మేము ఆసిఫాబాద్ టచ్ అయ్యి కాగస్ నగర్ మీదుగా ఇలా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తాము. మేము వెళ్ళే డిస్టెన్స్ వచ్చేసి 80 కిలోమీటర్లు ఉంటుంది. 80కి తక్కువ, కొంచెం ఎక్కువ, మ్యాక్సిమం చెప్తున్నా. అట్లకెళ్ళి అయితే మా జర్నీ ఉంటుంది. ఈ వ్లాగ్ మొత్తం జర్నీతోనే ఉంటుంది. చూడండి లాస్ట్ వరకు. మమ్మీ ఇక రెడీయా? మేము వెళ్ళే బండి ఇదే. ఇది ఎట్లా పెడతావు? ముందట పడుతుంది. ఇక్కడ పెట్టు. ఇది చినిగి ఉన్నది ఆల్రెడీ. ఇది మా పాత బండి, దొక్కుముక్క అయి ఉన్నది. దీని మీదనే పోకట కృష్ణవేణి. కొత్త బండి లేదు. జరుగు మమ్మీ, ఎక్కు. మమ్మీ ఎటు పోయింది కనబడతలేదు. మమ్మీ ఉన్నావా? ఏది అగో ఉన్నావుగా. రైట్. బాయ్ ఫ్రెండ్స్. బాయ్ చెప్పు నానమ్మకు. బాయ్ చెప్పు ఇక. బాయ్ చెప్పుల్లి. రైట్.
వరకే వస్తుంది. ఇంకా జర్నీ 80 కిలోమీటర్ ఇలా ఈ సంతని పట్టుకొని జర్నీ చేయాలి. మధ్యలో నీళ్లు తాగడానికని ఆగినాం. మొత్తం రోత చేస్తానా మమ్మీ, మొత్తం నోరు కుచ్చి తాగుతావా? ఎంతసేపు తాగుతావు? పోవాలి, తొందర తాగు. గాలి వస్తుంది, వర్షం వస్తుంది. ఇప్పటికీ మేము 25 కిలోమీటర్స్ జర్నీ ఇక్కడ ఆగినాం. 25 కిలోమీటర్కే మమ్మీకి దాహం అయింది. రైట్, నడుపు ఇక పోయిద్దాం. కన్నా ఫ్రెండ్స్, మేమైతే కాగజ్ నగర్లో ఆగినాం. కృష్ణవేణికి పాపకి ఆకలి అవుతుందని చెప్పేసి ఏమైనా తింటారు అన్నాక ఆగినాం. ఇక్కడ ఏం ఆర్డర్ చేసిండు? మంచూరియా. వాయిస్ వినబడుతుందో లేదో? చికెన్ మంచూరియా, రైస్ ఒకటి ఆర్డర్ చేసింది మమ్మీ. ఓయ్ వెయిటింగ్ మమ్మీ. పడ్డది, అయింది పెళ్ళి. మెల్లగా కూర్చో మెల్లగా. ఎట్లా తింటాను ఆయనకి తినిపియకు ఆయనకి. ఇది కృష్ణవేణిది. కడి నిమ్మకాయ. నువ్వు కూడా కింద పడేస్తాను. ఎట్లా ఉన్నది? అన్నం ఇవ్వాలా? ఇగో నేను అట్ ఏ టైం చూస్తాను మెల్లగా. ఏమైంది? అయిందా తినుడు? అయిందా మమ్మీ? ఏమన్నావు?
ఇంకో ప్లేటా? ఏం మంచూరియా? కృష్ణవేణికి మంచూరియాలు బాగా నచ్చినాయట ఇక్కడి, అందు గురించే ఇంకో ప్లేట్ తెమ్మన్నది. ఇవి వడగొట్టిండు. తినావు ఆర్డర్ చేసినాగా ఇంకో ప్లేట్ అని తినిపి. ముగ్గురికి 3 భాగాలు చేసినాం. ఇంకో ప్లేట్ తీసుకొని ఇది బాగాలేదు. ఇంకా కావాలా? అద్దా? పడే పడే. మమ్మీ పట్టుకోండి. అయిందా తిన్నాడు? పోయిదామా ఇక? నడండి. కాగజ్ నగర్ సిటీ దాటుతున్నాం ఇక. ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి దహేగాం అయితే 20 కిలోమీటర్లు. మేము కాగజ్ నగర్ దాటి ఆల్మోస్ట్ 20 కిలోమీటర్స్ పైగా వచ్చినాం. ఇంకా 20 కిలోమీటర్స్ పోతే ఊరు వచ్చేసినట్టే. కృష్ణవేణి వాళ్ళ అమ్మ వాళ్ళ ఊరు కొంచెల్లి. మమ్మీ, మేము కనబడుతున్నానో లేదో బ్యాక్ కెమెరాతో తీస్తున్నాం, ఫ్రంట్ కాదు. మమ్మీ చూడు ఇటు. ఫుల్ జర్నీ చేసి చేసి టైర్డ్ కూడా అవుతుంది. ఇక తప్పదు కదా, పని మీద పోతున్నాం, ఇక పోవాల్సిందే. ఇంకొకటి మీరు అబ్జర్వ్ చేశారో లేదో, మా ముఖాలు కర్రగా ఉన్నాయి. మా ముఖాలు అయితే ఎందుకంటే మేము ఇన్ని రోజులు పొలాల్లో పనికి పోయినాం కదా, పొలాలల్లా సారీ చేన్లల్లా. అందు గురించే ఈ వాతావరణానికి ఇక మొత్తం ట్యాన్ అయిపోయింది ముఖం మొత్తం. ముఖానికి చుట్టుడు కప్పుడు ఏం లేదన్నట్టు, ఇట్లా ఓపెన్గానే ఉంచి ఎండ ఫుల్ కొట్టి మినిమం 40 degrees అట్లా ఉండే, 35-40 degrees మేము చేన్లల్లో పని చేయక. ఇప్పుడు ప్రజెంట్ 25-30 ఉన్నది. మమ్మీ ముఖం ఎట్లా తెల్లగా ఉన్నది, ఎట్లా కర్రగా ఉంది. మమ్మీ, కృష్ణవేణిది కొంచెం బెటర్, నాదైతే మరీ దూరంగా. చూసుకుంటున్నావా? సేమ్ లిప్టిక్ రాసినట్టు. పదండి మరి ఇక కాసేపు అయితే ఇంకా 20 నిమిషాలు 20 కిలోమీటర్స్ ఎట్లయినా పడతాం. వస్తుంది ఈ కరు పొద్దున ఈ చేసిన ఇప్పుడు ఎందుకు చేస్తాం? ముఖం కడగమంటాను, బాతాలు చేసుకుంటా. నడు పోయిదాం. ఫ్రెండ్స్, ఇప్పుడు దహేగాంలో ఉన్నాం, దహేగాంకి వచ్చినాం ప్రజెంట్. ఇవ్వండి, ఇటు పార్కింగ్ కాడ ఆగినాం. ఇవాళ అంగడి అవును ఇక్కడ. కృష్ణవేణి ఏమైనా కొంటది అన్నాక ఇక్కడ ఆగినాం. ఇక్కడ నుండి 3 కిలోమీటర్లు వస్తుంది. 3-4 ఇంకా ఊరు 3 వస్తుంది. తొందరగానే వస్తున్నాం. మమ్మీ పడుకున్నది. మమ్మీ, నువ్వు పడుకుంటే ఇక్కడ ఏమంటుంది చూడు, ఇక్కడ దుమ్ము అంటింది ఇక్కడిది బండిది. నడుండి మార్కెట్ తిరుగుదాం.
ఏమైనా తీసుకుంటావా? దిష్టి పూసలు ఉన్నాయా? మమ్మీ నీకు బ్యాంగిలా లూజ్ అవుతుంది. దీనికి తీసుకుంటానావా? ఎంత అట? దీనికి 20, గాజులకు 20. గాజులకు 20. కృష్ణవేణి గిత్త ఏమవు తాగుతుంది. బాదం మిక్స్ తాగుతుంది అంగట్ల. జర్నీ చేసి అలసిపోయినావా? మమ్మీ కూడా తాగుతుంది. మమ్మీ తాగుడు తినుడు తప్ప ఏమున్నది ఇళ్ళకు? మార్కెట్ నుండి బయటకు వచ్చేసినాం. అక్కడ బాగా మంది ఉండే, మొత్తం ఫుల్ మంది ఉన్నారు అక్కడ. వర్షపడాలి, అందుకే కృష్ణని బయటకు వచ్చేసింది. కొన్నారా? ఏమేమి కొన్నారు? మమ్మీకి సామాన్ మమ్మీకి ఉన్నది అంతే. కొన్ని 2 విత్తన ప్యాకెట్లు తీసుకున్నది కృష్ణవేణి. చూపిస్తా మీకు. ఇదిగోండి, ఇది కాకరకాయ, అది బెండకాయ. మీ ఎవరి కోసం? మీ మమ్మీ వాళ్ళ? మా కోసం. ఇది మా అమ్మ వాళ్ళ కోసం. కాకరకాయ మీ అమ్మ వాళ్ళ కోసం, బెండకాయ మన కోసం. మమ్మీ మొత్తానికి తిరుగుడు ఎక్కువ, తినుడు ఎక్కువ, కొనుడు తక్కువ. ఇల్లది తిరుగుడు తినుడు, కొనుడు తక్కువ. ఇగోండి ఫ్రెండ్స్, మీకు ఇప్పుడే చూపిస్తా. మమ్మీ ఒకసారి చూపెట్టు నువ్వు తినేది. ఇగోండి పుట్నాలు. అక్కడ పుట్నాలు కనబడితే 5 రూపాయలు ఇచ్చి మరి పుట్నాలు కొనుక్కున్నది. అట్లా ఉంటుంది మమ్మీతోని, కృష్ణవేణితోని. బయటికి వెళ్తే తిండి ఉండాలి ఇళ్ళకు. ఇంట్లో ఉంటే తిండి ఉన్నా లేకున్నా మానే. మధ్యలో ఇంకోసారి వీడియో తీయలేదు కానీ జ్యూస్ తాగిండ్లు. అదేం మజానా? మజా తాగిండ్లు. ఏదో ఒకటి కానీ తాగాని, కానీ ఇక తాగి జర్నీలా ఇవన్నీ కామనే. ఇక మేమైతే ఫుల్ ఇక చూస్తే తట్టుకోలేరు. మాది ఎక్కువ తినుడు బాగుంటుంది జర్నీ చేస్తే. మమ్మీ వెళ్దామా? ఇక డైరెక్ట్ ఫైనల్గా మీ అమ్మ వాళ్ళ ఇంటికాడ ఆగుదాం. ఇక ఆగుడు ఉండదు. ఇక్కడ నుంచి ఇంటికాడ నుంచి బాగా సార్లు ఆగుడు అవుతుంది, 4-5 సార్లు. అప్పటికెళ్ళి మబ్బే ఉన్నది, వర్షం వస్తుంది అని నువ్వు అంటావు. నేనేమో తొందరగా పోదాం అని నేనంట. ఇక అది వచ్చేది కాదు, మనం చూసేది కాదు. రా డ్యాన్స్. దయగంలా డ్యాన్స్ చేస్తున్నావా?
నడుంలే నడుంలే అని నా నోరు పోతుంది కానీ ఇల్లు నడుస్తలేరు. 4-5 సార్లు అయింది ఆగినప్పుడల్లా నడుంలి అని. నడుంలి చూడు కన్నా ఏమంటే ఒడిసిపోయినాయి అంటారు. ఒడిసిపోలే ఇత్తది ఇది పనులు. ఇంటికి పోయినా తినే రాలే. ఫైనల్గా ఇంటికి వచ్చేసినాం. మమ్మీ రాగానే ఇగోండి అందరూ ఒకటే ఐటమ్ తింటాళ్ళు. ఇదేమో పల్లిపట్టిలా. ఇది ఎక్కడి అంగన్వాడీలు ఇచ్చిల్లట మా చెల్లెక. ఒకసారి చూద్దాం ఆ ప్యాకెట్. ఇదిగోండి, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఉమెన్ డెవలప్మెంట్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్. ఇదిగోండి, ఆడపిల్లకి శక్తినిద్దాం, ఆరోగ్య తెలంగాణని నిర్మిద్దాం. ఇది గవర్నమెంట్ నుంచి వచ్చింది, అందుకే దొబ్బి తింటాను ఇల్లు. అందుకే ప్యాకెట్ పడేస్తుంది. ఒకసారి ఇదిగోండి, ఈ ప్యాకెట్ నిండా వచ్చినాయి. ఇంట్లో ఎన్ని ఉండే ఎన్ని ఉండేను తెలియదు. మేము వచ్చేలోపు ఇల్లు ఓడగొట్టిల్లు.